ఒక చిన్న కథ. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి సంసారం పైన విరక్తి కలిగి, కారణమేమనగా సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి బయట వెళ్లిపోయాడు. కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకొని తిరిగి ఇంటి మార్గం పట్టాడు. ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ, ఒక కుమారుడు ఉండేటువంటి వాడు. అతనికి తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు. తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణా ఆ చింతన చేస్తూ మరణించాడు. కొంత ధనమును చేతిలో పట్టుకొని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు. ఈ లోపల పెద్ద ఉరుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది. ఈ చీకటిలో గ్రామములకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు. ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది. ఆయన ఒక మహారాజుగా అయినట్టు, ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు దాసదాసీలందరూ సేవలు సలుపుతున్నట్టు, అతనికి 6 మంది బిడ్డలు ఉండినట్టు, వారందరూ కుమార రాజుల వలె బాగా గొప్పవారుగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది. తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో. బాణం పైన పవడించాడు. ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు. ఈ లోపల పెద్ద ఉరుమింది. తక్షణమే లేచాడు, చూచాడు. అయ్యో, ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది? నేను గొప్ప మహారాజుగా ఉండినానే, ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది? దాసదాసీలతో సేవ కల్పిస్తున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు అని విచారణ చేశాడు. ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు. ఆ 6 మంది కొడుకులు కూడా కనిపించలేదు. తెల్లవారు లేస్తానే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రెలను ఏడ్చింది. పాపం, ఒకవైపున పతి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటునే అని దుఃఖము. ఆ తండ్రి మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు. నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు. స్తంభించిపోయాడు ఈ వ్యక్తి. ఏమాత్రము దుఃఖం రాలేదు, ఏమాత్రము ఆనందం కలగలేదు. అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు. భార్య పట్టి ఊహించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ మాత్రం ఇంత వినగానే నీకేమాత్రము దుఃఖం లేకపోతుండదే, ఇది కారణం ఏమిటి? నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది. అందులో నేను శ్రీమంతుడిగా ఉంటున్నాను. నాకు 6 మంది కొడుకులు ఉంటున్నారు. హంసతూలిక పాన్ పైన పవడించినాను. దాసదాసీలతో సేవలు జరిపించుకున్నాను. కానీ ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారు. ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా? ఎవరి కోసం నేను ఏడ్చాలి? వారందరూ స్వప్నములోని పుత్రుడు, జాగ్రత్తలోని పుత్రుడు. జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు. కానీ స్వప్నంలోనా నేనున్నాను, జాగ్రత్తలోనా నేనున్నాను. నేనొక్కటే రైట్, ఇంకా అవన్నీ కూడా నాస్తి. 2 స్థానంలో ఎందుకు ఉండినటువంటి వాడు నేను. నేను ఆమ్ని ప్రెజెంట్, కానీ అవన్నీ కదిలిపోయే మేఘంలే. అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని. ఈనాటి మానవుడు సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే 3 మార్గంలో మనం సరైన అన్వేషణ జరపాలి. మొట్టమొదటిది తెలుసుకోవలసినది తెలుసుకోవాలి, వదలవలసినది వదలాలి, చేరవలసినది చేరాలి. ఈ మూడింటితో మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. తెలుసుకోవలసినది ఏమిటి ఈ జగత్తు? ఎంతకాలం నేను ఉండగలను? ఏమి అనుభవిస్తున్నాను? మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు. జగత్ రావటం పోవటం జరుగుతుండాలి. కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది. కానీ వదలవలసినటువంటిది వదలాలి. ఏమిటి మనం వదలవలసినటువంటి? కేవలం ఈ భ్రాంతి, సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకొని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము. ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుండాదని, లేక నన్ను దుఃఖము పీడిస్తుండాదని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము. దుఃఖానికి ఏమైనా కాళ్ళు చేతులు కన్నులు ముక్కులు ఉంటున్నాయా? నీకున్నాయి కాళ్ళు చేతులు ముక్కులు కన్నులు. నీవు దానిని పట్టావు కానీ అది నిన్ను పట్టలేదు. బాధించేటువంటిది దుఃఖము కాదు. నేనే దుఃఖమును బట్టి బాధపడుతున్నాను, నా అజ్ఞానము అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి. అప్పుడే మనకు ఆనందం. చేరవలసినది ఏమిటి? ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి. ఆత్మ నుండి వచ్చాము, ఆత్మకు పోయి చేరాలి. కనుక ఆత్మ శాశ్వతము, అదే సత్యము, అదే నిత్యము, అదే అమృతత్వము. ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి. అప్పుడే మనకు నిజమైన ఆనందము. కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి, వదలవలసినటువంటిది వదలాలి, చేరవలసిన స్థానం చేరాలి. అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.